the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఈరోజు ఫస్ట్ 2 టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ రిపోర్ట్స్. సో ప్రముఖ నివేదికలు వార్తల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వార్తలు నిలుస్తున్న కొన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు ఏవైతే ఉంటాయో, ఆ గణాంకాలు ఏవైతే ఉంటాయో, ఏ సంస్థ విడుదల చేస్తుందో వీటిపైన కొంత శ్రద్ధ చూపండి. వీటి నుండి రెగ్యులర్గా పోటీ పరీక్షలు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2050 సంవత్సరం నాటికి, అంటే నెక్స్ట్ 25 ఇయర్స్కి ప్రపంచంలో ఆయుర్దాయం అనేది పెరుగుతుందంట, లైఫ్ స్పాన్ పెరుగుతుందంట, స్త్రీలలోనూ పురుషుల్లోనూ. ఎంతగా పెరగబోతోంది అండ్ ఎవరు ఈ అంచనా వేస్తున్నారో చూస్తే సరిపోతుంది. సో 2022 నుంచి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా స్త్రీ పురుషుల సగటు ఆయుర్దాయం, సో యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుదల కనిపించనుందని ప్రముఖ సంస్థ ల్యాన్సెట్ ఇటీవల వారి జర్నల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ గణాంకాలను ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ప్రపంచ అధ్యయనం పేర్కొంది. పురుషుల్లో అయితే 5 ఏండ్లు యావరేజ్గా, మహిళల్లో అయితే 4 ఏండ్లుగా ఈ యావరేజ్ అనేది పెరగబోతుందంట. సో ప్రపంచవ్యాప్తంగా కూడా 2050 సంవత్సరం నాటికి ప్రస్తుతం ఉన్న లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో, ఆయుర్దాయం ఏదైతే ఉంటుందో, అది ఈ రకమైన మార్పును మనం చూడబోతుందట. ఇక్కడ మనం చూస్తే పురుషుల్లో అయితే 5 సంవత్సరాలు పెరగబోతుంది అండ్ మహిళలకు వచ్చేసేసి 4 ఇయర్స్ లైఫ్ స్పాన్ పెరగబోతుందని చెప్పేసి ల్యాన్సెట్ జర్నల్ వారు ఇటీవల విడుదల చేసిన గణాంకాలు. ఓకేనా. ప్రస్తుతం ఆయుర్దాయం తక్కువగా ఉన్న దేశాల్లో ఈ మెరుగుదల కనిపించనుందని, దాని ఫలితం ప్రపంచ సగటును ప్రభావితం చేస్తుందని తెలపడం జరిగింది. గుండె జబ్బులు, కోవిడ్-19, మాతృత్వ మరణాలు, శిశు మరణాలు, పోషకాహార వ్యాధులు, అంటువ్యాధుల నిరోధంలో ప్రజారోగ్య రక్షణ చర్యలు మెరుగవడం అనేది ప్రజల ఆయుర్దాయం పెరుగుతుందని అధ్యయనం చెప్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా లాస్ట్ యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది పడిపోవడానికి కొన్ని కారణాలు కనుక చెప్పాలనుకుంటే, 2020లో కోవిడ్-19 ఎంతగా ప్రభావాన్ని చూపించిందో మనకు తెలుసు. దాంతోపాటు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం మాతృత్వ మరణాలు, మ్యాటర్నల్ మోర్టాలిటీ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. అండ్ శిశు మరణాలు, సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా. ఇవన్నీ కూడా కామన్గా లైఫ్ స్పాన్ యావరేజ్ ఏదైతే ఉంటుందో తగ్గే అవకాశం ఉండడానికి దోహదం చేసే కారణాలు ఇవి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఇదంతా కూడా కాదు, 2050 సంవత్సరం నాటికి ప్రపంచ సగటు ఆయుర్దాయం 2022తో పోలిస్తే ఎంతగా పెరగబోతోంది. పురుషుల్లో అయితే 5 సంవత్సరాలు పెరగబోతోంది యావరేజ్, మహిళల్లో అయితే 4 సంవత్సరాలు పెరగబోతోంది అని ఎవరు చెప్పారు? ల్యాన్సెట్ జర్నల్ వారు ఇటీవల విడుదల చేసిన గణాంకాలుగా మనం చూడడం జరుగుతుంది. దట్స్ ఎనఫ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి, ఆగ్నేయ ఆసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది ఉన్నారని WHO చెప్పింది. WHO ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే సంస్థ ఎప్పుడు వార్తల్లోకి వచ్చినా, ఏ విషయంతో వార్తల్లోకి వచ్చినా దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. జెనీవా, స్విట్జర్లాండ్. ముఖ్యంగా కరోనా సమయం నుంచి 2020 నుండి రెగ్యులర్గా వార్తల్లోకి వస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థకి ప్రస్తుతం డైరెక్టర్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు అండ్ పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందంట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ గారు ఇటీవల చెప్పడం జరిగింది. ఆగ్నేయాసియాలో 29.4 కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నారంట. బ్లడ్ ప్రెషర్, రక్తపోటు అంటే బీపీ, మనం వాడుక భాషలో బీపీ పెరిగిందంట కదా. సో బీపీతో బాధపడుతున్నారని ఈ గణాంకాలు చెప్పడం జరిగింది. సో ఇటీవల ఏం చెప్తున్నారంటే, రక్తపోటుని నియంత్రించడానికి పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటే ఈ ప్రాంతంలో, ఆగ్నేయాసియాలో అధిక ఉప్పు వినియోగము, పొగాకు, ఆల్కహాల్ తీసుకోవడము, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్సర్సైజెస్ లేకపోవడము, ఒత్తిడి, వాయు కాలుష్యం వంటివి ఈ రక్తపోటు బాధితుల సంఖ్య పెరగడానికి కారణమని WHO చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి, వస్తువుల ఎగుమతులు 41.5 లక్షల కోట్లకు చేరినాయి అని చెప్పేసి ఇటీవల ఒక అంచనా, చేరబోతున్నాయని అంచనా. యాక్చువల్గా మనము ఎకానమీ గ్రోత్ రేట్స్,
అండ్ ప్రెడిక్షన్ చూస్తూ ఉంటాము. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉండబోతోందని చెప్పేసి ఇక్కడ అంచనా చూద్దాము. సో 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ చివరి రోజు వరకు ఎగుమతిదారుల సమాఖ్య అంచనా వేసింది ఏమని అంటే, మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం 60 నుండి $70 బిలియన్ అంటే సుమారు 4.98 నుండి 5.81 లక్షల కోట్ల మేర పెరిగి $500 బిలియన్ అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదారుల సమాఖ్య ఫియో అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ అంచనా వేయడం జరిగింది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇక గతంలోని మార్పులు ఏవైతే ఉన్నాయో, కరోనా సమయంలో ఎలా తగ్గింది, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. బట్ ఈ పాయింట్ చూస్తే సరిపోతుంది. మనకు ప్రెడిక్షన్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేయొచ్చు, దట్ వీ కెన్ ప్రెడిక్ట్. అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, సో ఫిలిప్పీన్స్ మనీలా మాండోలియాంగ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న సంస్థ ఆసియా అభివృద్ధి కోసం రుణాలను జారీ చేయడం కానీ ఇవి చూస్తూ ఉంటాం. ఇటీవల సిక్కిం భారతదేశంలోనే ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ స్టేట్గా ఇప్పటికే గుర్తింపు పొందిన సిక్కింలో పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము వీటిని మోడర్నైజ్ చేయడానికి ఉద్దేశించి ప్రత్యేక రుణాలను మంజూరు చేస్తూ వార్తల్లోకి వచ్చింది. దాదాపు $148 మిలియన్ రుణాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు ఇటీవల మంజూరు చేయడం జరిగింది సిక్కిం రాష్ట్రంలో టు ఎన్హాన్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మోడర్నైజ్ చేయడం కానివ్వండి, ఇలా ఓకేనా, ఇంప్రూవ్ పవర్ సప్లై అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏ రాష్ట్రానికి సంబంధించి ఎంత ఎవరు. అండ్ పర్యావరణ హితులకు UAE బ్లూ రెసిడెన్సీ వీసాలు ఎగ్జామ్లో అడగవచ్చు. ఇటీవల షెంజన్ వీసాలు అని చెప్పేసి ఏ ప్రాంతం వార్తలోకి వచ్చింది, యూరోపియన్ యూనియన్ ప్రాంతం కానివ్వండి. అండ్ బ్లూ రెసిడెన్సీ వీసాలు ఇటీవల ఏ ప్రాంతానికి సంబంధించి, ఏ దేశానికి సంబంధించి అంటే UAE. అలాగే స్టేపుల్డ్ వీసాస్ అనే ఒక అంశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే చైనాకి సంబంధించి ఒక వివాదం కానివ్వండి. సో గోల్డెన్ వీసా గతంలో UAE. ఇలా కొన్ని కాన్సెప్ట్స్ మనకు రీసెంట్గా వార్తల్లోకి వస్తున్నాయి, అవి చూడండి. సో ఇక్కడ పర్యావరణ హితులకు అంటే ఎన్వైర్మెంటలిస్టులు కానివ్వండి, ఎన్వైర్మెంట్ ప్రకృతి రక్షకులు ప్రేమికులు ఉంటారు కదా, వారిని ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన వీసా సిస్టమ్ని ఇటీవల UAE ప్రారంభిస్తుందని చెప్పేసి ఒక అంశము. పర్యావరణ పరిరక్షణ సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ UAE ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న వ్యక్తుల కోసం సుదీర్ఘకాలం చెల్లుబాటు అయ్యేలా బ్లూ రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ వీసాల జారీకి ఆమోదం తెలిపినట్లు UAE ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ వెల్లడించడం జరిగింది. పర్యావరణ సమస్యలతోనే తమ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం ముడిపడి ఉందని వారు భావించారు. గుర్తుంచుకోండి, పర్యావరణ రక్షణ కృషి చేస్తున్న వ్యక్తులకు ఈ ప్రత్యేక వీసాలను జారీ చేస్తారంట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ప్రెడిక్ట్ చేయొచ్చు కూడా. అండ్ ఈజిప్ట్ అంటేనే మనకు పిరమిడ్స్ గుర్తుకొస్తాయి, పిరమిడ్స్ అంటేనే ఈజిప్ట్ గుర్తుకొస్తుంది, మమ్మీస్ గుర్తుకొస్తాయి. సో దీనికి సంబంధించిన ఒక రహస్యం, ఒక రివర్కి సంబంధించి, ఒక రివర్ స్ట్రీమ్కి సంబంధించిన పరిశోధన ఇటీవల వార్తల్లోకి వచ్చింది. వీడిన పిరమిడ్ల మిస్టరీ, ఈజిప్ట్ పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ వీడిందంట. భూమిలో పూడుకుపోయిన 64 కిలోమీటర్ల పొడవైన నైలు నది పాయ అర్హమత్ను ఇటీవల, నైలు నదికి సంబంధించిన ఒక స్ట్రీమ్, అది ఒక పాయ అంటాం కదా, ఉపనిధి అనుకోండి, అర్హమత్ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు. 1000 ఏళ్ల నుంచి ఎడారి కింద మరుగున పడిన ఈ పాయ 31 పిరమిడ్ల పక్క నుంచి ప్రవహిస్తున్నదని, ఈ పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన భారీ బండరాలను ఈ పాయ ద్వారానే రవాణా చేశారని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ క్యారోలినా విల్మింగ్టన్ అధ్యయనంలో తేలింది. గుర్తుపెట్టుకోండి. అండ్ కౌండిన్య అభయారణ్యంలో ఇటీవల ఒక అరుదైన కప్ప, రేర్ స్పీసీస్ ఆఫ్ ఫ్రాగ్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ కౌండిన్య ఫారెస్ట్ ఏరియా. సో తూర్పు కనుమల్లో భాగమైన చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో ఉన్న కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్పను శాస్త్రవేత్తలు రీసెంట్గా గుర్తించారు. ఏ శాస్త్రవేత్తలు అంటే హైదరాబాద్కి సంబంధించిన జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. కామన్గా శ్రీలంక తడి భూముల్లో మనుగడ సాగించే శ్రీలంక బ్యాక్డ్ ఫ్రాగ్ దేశంలో 2 దశాబ్దాల క్రితమే కనుమరుగైందని అందులో పేర్కొనడం జరిగింది. దీని యొక్క శాస్త్రీయంగా హైలారానా గ్రాసిలిస్గా పిలుస్తారు. సో సైంటిఫిక్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా స్పీసీస్ వార్తల్లోకి వచ్చింది, అది వృక్ష జాతైనా జంతు జాతైనా వార్తల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్ చూడండి, వాటిపైన అడుగుతారు. ఇటీవల వార్తలోకి వచ్చిన సైంటిఫిక్ నేమ్ ఇచ్చి అదేంటి, ఒక కప్పన, పామ, సీతాకోక చిలుకన, ఇలా అడుగుతారు. అండ్ గూగుల్కు పోటీగా ChatGPT సెర్చ్ ఇంజన్ని ప్రారంభించబోతుందంట. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఏదైనా డౌట్ వచ్చింది, సందేహం వచ్చిందంటే గూగుల్ చెయ్యి అని అడుగుతాము. గూగుల్ అనేది మనకు అంత సమాచారాన్ని ఇస్తుంది.
అటువంటిది దానికి పోటీగా చాట్ జీపీటీ ఒక సెర్చ్ ఇంజిన్ని తీసుకురాబోతుందంట. గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ, చాట్ జీపీటీ అంటే ఓపెన్ ఏఐ కదా, కృత్రిమ మేధస్సుతో కూడిన సెర్చ్ ఇంజిన్ చాట్ జీపీటీ ఏఐ త్వరలో ఆవిష్కరించనున్నట్లు ఓపెన్ ఏఐ ఇటీవల ప్రకటించింది. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్లో ఏ విషయం వెతకాలన్నా గూగుల్ను ఆశ్రయిస్తాం. ఒక సెర్చ్ ఇంజిన్గా గత 3 దశాబ్దాలుగా గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగుతుంది. ఇప్పుడు దానికి ప్యారలల్గా ఒక వ్యవస్థ రాబోతుందంట. అండ్ రీజనల్ ఇష్యూస్లో భాగంగా తెలంగాణకి సంబంధించి అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ 1 జూన్ 9న ఉంది, గ్రూప్ 2 ఆగస్టు మంత్లో ఉంది, నవంబర్ మంత్లో గ్రూప్ 3 ఉంది. సో అన్ని పోటీ పరీక్షలు, మిస్లీనియస్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల కోసము తెలంగాణకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్ 2023 జనవరి నుండి 2024 యాజ్ ఆన్ దిస్ డే ఇప్పటి వరకు మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వాటికి సంబంధించిన వీడియోస్ CA 360లో ఉన్నాయి. మీరు ఒకసారి జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు CA 360 కోర్స్ కనబడుతుంది, చూడండి. అండ్ అన్ని కోర్సుల పైన కూడా ఆఫర్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో యూటిలైజ్ ఇట్, ఓకేనా. సో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో 200 ఎకరాల్లో AI సిటీ అనే అంశం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. దానికి సంబంధించి ఉద్దేశించిన ఒక అంశము రాష్ట్ర మంత్రి, IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇటీవల వెల్లడించారు. కృత్రిమ మేధలో హైదరాబాద్ను ప్రపంచంలోనే సమున్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలంగాణ IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలో 200 ఎకరాల్లో AI సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారంట. శుక్రవారం నార్సింగ్లో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రీన్ యాన్యువల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ 10th సమ్మిట్ ఇటీవల నిర్వహించారు. ఆ ముగింపు సందర్భంగా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. అండ్ సునీల్ ఛెత్రి, వాస్తవానికి భారతదేశంలో ఎక్కువగా క్రికెట్కి క్రేజ్ ఉంటుంది. ఈవెన్ హాకీ, కబడ్డీకి కూడా లేని క్రేజ్ క్రికెట్కి ఉంటుంది. ఇక ఫుట్బాల్ క్రేజ్ విషయానికి వస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మీరు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే క్రేజ్ కనబడుతుంది, కోల్కతా నుండి మొదలుకొనిక. అలా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుట్బాల్ క్రీడలో ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన మన భారతదేశానికి సంబంధించి గుర్తింపు వచ్చిన భారతీయుడు సునీల్ ఛెత్రి. సో రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చారు. రానున్న జూన్ 6th తన ఫైనల్ మ్యాచ్ అని చెప్పారు. సో ప్రపంచ స్థాయిలో అగ్ర క్రీడాకారుల సరసన రికార్డులు, గోల్స్ సాధించిన ఆటగాడు. సో అంతర్జాతీయ ఫుట్బాల్కు సునీల్ ఛెత్రి గుడ్ బై. జూన్ 6న కువైట్తో చివరిసారి టీమిండియా బరిలోకి దిగబోతుంది. ప్రొఫెషనల్ లీగ్లలో కొనసాగుతానన్న భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు. నెక్స్ట్ జూన్ 6న ప్రపంచ కప్ ఆసియా జోన్ క్వాలిఫైర్స్లో భాగంగా కువైట్తో ఆడే మ్యాచ్ తన కెరీర్లో చివరి మ్యాచ్ అంట. 39 ఏళ్ళ ఛెత్రి స్పష్టం చేశాడు. 2005లో తను ఆరంగేట్రం చేయడం జరిగింది, గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. సౌమ్య స్వామినాథన్ గారికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక ఎకనమిస్ట్ సౌమ్య స్వామినాథన్ గారి బయోగ్రఫీ, తన జీవిత విశేషాలను ఒక పర్సన్ మనకు పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటి చూడండి. అండ్ వార్తలు నిలిచిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ పుస్తకాల కవర్ పేజీలు చూడండి. ఆ కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్ ఉంటుందో అదే లాంగ్వేజ్లో పేరు గుర్తుంచుకోండి, ట్రాన్స్లేట్ చేయకండి. మీకు నేను CA 360లో అలాగే ఇస్తున్నాను, అవే చూడండి. ఇమేజెస్ కూడా చూడాలి ఏదైనా పుస్తకం గురించి నేర్చుకున్నప్పుడు. అనురాధ మస్కరేనస్ ఇటీవల రాసిన ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఎట్ ద వీల్ ఆఫ్ రీసెర్చ్ అనే పుస్తకం. దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే అన్ ఎక్స్క్లూజివ్ బయోగ్రఫీ, ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర. ఎవరికి సంబంధించి అంటే డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారి జీవిత చరిత్రను మనకు తీసుకురావడం జరిగింది. ఇది ఆత్మకథ కాదు, ఇది మెమోయిర్, ఆటోబయోగ్రఫీ కాదు, బయోగ్రఫీ మాత్రమే. అంటే వేరే పర్సన్ రాశారు, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే 2050 నాటికి ఆయుర్దాయంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇటీవల ల్యాన్సెట్ జర్నల్ ఇచ్చిన గణాంకాలు. ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితుల సంఖ్య పెరిగిందని ఆ గణాంకాలు WHO రిలీజ్ చేసింది. అండ్ వస్తువుల ఎగుమతులు ఏ విధంగా పెరగబోతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో అని చెప్పేసి ఇటీవల అంచనాలు. అండ్ ADB సిక్కిం రాష్ట్రంలో పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇచ్చిన నిధులు. అండ్ నెక్స్ట్ పర్యావరణ హితులకు UAE బ్లూ రెసిడెన్సీ వీసాలు మంజూరు. అండ్ వీడిన పిరమిడ్ల మిస్టరీ అని చెప్పేసి ఒక అంశము. అండ్ కౌండిన్య అభయారణ్యంలో అరుదైన కప్ప ఇటీవల దర్శనమిచ్చింది తిరుపతిలో. అండ్ గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్ రాబోతోంది. అండ్ హైదరాబాద్లో 200 ఎకరాల్లో AI సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడి.
అండ్ సునీల్ ఛెత్రి ఫుట్బాల్కి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చాడు. ఫుట్బాల్ లెజెండ్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఎట్ ద వీల్ ఆఫ్ రీసెర్చ్ అనే ఒక పుస్తకం సౌమ్య స్వామినాథన్ గారికి సంబంధించింది. ఆథర్ ఎవరంటే అనురాధ మస్కరినస్ సార్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.